Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well and hope your preparation is doing well for your whatever the exam you're preparing for. Okay, so manandariki telusu ee platform ద్వారా whatever the requirement is there for the aspirants, it might be the updates or the selection process or the recruitment details or the any notification. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ ట్రై చేస్తున్నాం. సో వీఆర్ వెరీ ప్లీజ్డ్ విత్ యువర్ రెస్పాన్స్. మీరు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఈవెన్ ఇన్ ద సబ్స్క్రిప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఇన్ ద లైకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వెరీ ప్లీజ్ విత్ దట్. సో ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు కావాల్సిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ కార్నర్ ఇన్ఫర్మేషన్ తేవడానికి ట్రై చేస్తాను. ఓకే, విత్ యువర్ పాజిటివ్ నోట్, విత్ యువర్ సపోర్ట్ విల్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, మీ ప్రిపరేషన్ ఇంకా బెటర్గా జరగాలి. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మైండ్లో గుర్తుపెట్టుకొని ఆ ప్రిపరేషన్ డైలీ మిమ్మల్ని మోటివేట్ చేసుకోండి. ఎందుకంటే మమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మిమ్మల్ని you have to charge yourself as your phone required charging every day. A aspirant in the preparation should have charging himself every day. ఎవరో వచ్చేది చెప్పరు, అందరు డిశ్చార్జ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. సో ఆల్వేస్ హ్యావ్ ఇన్ పాజిటివ్ నోట్. సో ఆ నోట్తో మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న గేల్ రిక్రూట్మెంట్ త్రో గేట్ 2025 వచ్చేసింది. దాని గురించి నేను మాట్లాడతాను ఇక్కడ. వి ఆల్ నోన్ వెరీ వెల్ అబౌట్ ద గేల్. గేల్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ PSU మహారత్న కంపెనీ ఇన్ ఇండియా. సో దీంట్లో గేట్ 2025 స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని వాళ్ళు రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ ప్రాసెస్కి అప్లికేషన్ చేసుకోండి అని చెప్తున్నారు. అప్లై చేసిన వాళ్ళకి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఓకే, సో ఎవరెవరికి ఉందనే విషయాన్ని మాట్లాడుకుంటే కెమికల్ వాళ్ళకైతే ఉంది, కెమికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అట్లాగే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా ఉంది ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్, అది కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ స్ట్రీమ్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా అలో చేస్తున్నారు. ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఎవరైతే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో గేట్ పేపర్ రాశారో ఎలక్ట్రికల్ బ్రాంచ్ అయ్యి ఉండి, అట్లాగే ఇంజనీరింగ్ కూడా ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ పవర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి దాంట్లో చేసిన వాళ్ళు మినిమం 65% అకాడమిక్లో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ హియర్. సో ఈవెన్ ద మెకానికల్ స్టూడెంట్స్ కెన్ ఎలిజిబుల్ టు అప్లై విత్ దర్ ఇంజనీరింగ్ డిగ్రీ. 65% మార్క్స్ ఉండాలి మీకు, రిలవెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ. నాట్ ఓన్లీ దాట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకవేళ మీరు ఏమైనా గేట్ పేపర్ రాసుంటే యూ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై దిస్ అప్లికేషన్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 65% అకాడమిక్తో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే గేట్ 2025 రాసి ఉండాలి, మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓకే, ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫర్ BIS ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్. చాలామంది CSE స్ట్రీమ్ వాళ్ళకి పెద్ద ఆపర్చునిటీస్ ఉండవని అనుకుంటారు. బట్ PSU దిస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద IT ఆర్ CSE స్టూడెంట్స్ టు గెట్ ఇంటూ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ PSU ఇన్ ఇండియా. సో పర్సంటేజ్ ఆల్రెడీ మాట్లాడిన 65% మినిమం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ మీరు అన్నీ చెప్తున్నాడు. 4 years డిగ్రీ కాదు, 5 years ఇంటిగ్రేట్ కోర్స్ని అప్లై చేసుకోవచ్చు. బీటెక్తో పాటు MTech ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని వీళ్ళది చెప్తున్నారు. సో దట్ మీరు ఉన్న వాళ్ళు క్వాలిఫికేషన్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఉన్న వాళ్ళందరూ కూడా 65% అకాడమిక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ నీకు MTech ఉంటే మాత్రం 60% ఉంటే సరిపోతుంది. బీటెక్ మీదనే అప్లై చేయాలంటే మాత్రం 65% ఉండాలి. ఓకే, సో అప్పర్ ఏజ్ లిమిట్ 18th 3rd 2020 అంటే March 18th 2025 కట్ ఆఫ్ డేట్గా పెట్టుకొని 26 yearsకి ఫిక్స్ చేశారు యాక్చువల్గా. సో దీంట్లో కూడా రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి కమ్యూనిటీ బట్టి. SC STకి 5 years 26+5 31 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని. ఈ కట్ ఆఫ్ డేట్కి OBC వాళ్ళు కనుక 26+3 29 years వరకు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే PWDలో డిఫరెంట్ పీపుల్. PWDలో జనరల్ EWS వాళ్ళకి 10 అంటే 26+10 36 వరకు. ఇందులో OBC అండ్ నాన్ క్రిమినల్ లేయర్ ఆల్మోస్ట్ 26+13 years రిలాక్సేషన్. PWSC ST వాళ్ళకైతే అక్కడ 26+15 years రిలాక్సేషన్. ఇట్లా రిలాక్సేషన్ అయితే ఉంది, అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ అన్ని రిలాక్సేషన్లు వాడుకుంటే 56 years ఉందంట, అది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇంక ఎంఎల్మెంట్ విషయానికి వస్తే బేసిక్ పే ఏదైతే ఉందో 60,000 నుంచి 1,80,000 పే స్కేల్ అవుతుందో ఆ పే స్కేల్లో మీరు జాయిన్ అవుతారు. ఫస్ట్ 1 year ఏదైతే మనకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ప్రొబిషన్ పీరియడ్ కన్సిడర్ చేస్తామో దాంట్లో మీకు 60,000 బేసిక్ పేతో మీకు పే చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ అయిపోయిందంటే కంప్లీట్గా పే స్కేల్లోకి మీరు ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. దాంట్లో E2 గ్రేడ్లో మీకు పే స్కేల్ ప్రొడక్ట్ చేస్తారు. పే స్కేల్ పే అనేది జరుగుతుంది. ఇండివిజువల్గా అలవెన్సెస్ అనేది మనకు తెలిసిందే కదా. అన్ని PSUలో కూడా వండర్ఫుల్ అలవెన్సెస్ ఉంటాయి. పర్క్స్ కానీ అలవెన్సెస్ కానీ వండర్ఫుల్గా ఉంటాయి. దాన్ని కొత్తగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, ప్లేస్మెంట్ ఎక్కడైనా ఇవ్వచ్చు అనే విషయం చెప్తున్నాను. ఇంకా ఫర్దర్గా వెళ్తే సెలక్షన్ ప్రాసెస్ గేట్ 2025 అప్లై చేసి క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన దాంట్లో రిక్రూట్మెంట్ వాళ్ళు సెలెక్షన్ చేసుకొని ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అంటే ఇంటర్వ్యూ ఉండడానికి అవకాశం ఉంది. లేదు ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లా ఉంటుందైనా వాళ్ళు వెబ్సైట్లో ఇన్ఫామ్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూకి వాళ్ళు మెయిల్ కానీ లేకపోతే ప్రాపర్ కమ్యూనికేషన్ ద్వారా ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, గేట్ 2024 రాసిన వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ కదా విషయం వీళ్ళు చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కెమికల్
అప్లై చేద్దాం అనుకునే వాళ్ళు ఏ డిగ్రీస్ ఉండాలి, ఈ డిగ్రీస్ ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఈ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అందరూ కూడా ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఐఎన్ గేట్ పేపర్ మాత్రం ఐఎన్ రాసి ఉండాలి. ఎలక్ట్రికల్కి ఈ బ్యాచిలర్ డిగ్రీస్ ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చు, ట్రిపుల్ పేపర్ అటెండ్ చేసి ఉండాలి. మెకానికల్కి ఈ బ్యాచిలర్ డిగ్రీస్ అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు, ఎంఈ పేపర్ అటెండ్ చేసి ఉండాలి. బీఏఎస్ అయితే మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మాట్లాడాము, ఈ డిగ్రీస్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ దే షుడ్ అటెండ్ సిఎస్ గేట్ పేపర్. ఓకే, ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఓన్లీ గేట్ 2025 మార్క్స్ని మాత్రమే సెలక్షన్ ప్రాసెస్లో కన్సిడర్ చేస్తారంట, 24ని కన్సిడర్ చేయరంట. ఆ విషయాన్ని కూడా చెప్తున్నారు. అప్లై చేయాలనుకునే వాళ్ళు gail.online.comలోకి వెళ్ళేసి డైరెక్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. డేట్స్ వచ్చేసరికి February 17th నుంచి స్టార్ట్ అవబోతుంది. మనకి 18th March వరకు ఉంటుంది. ఆ లోపు మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఫర్దర్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అంతే. ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. ఈ డేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. 18th March వరకు ఉంది, అంత వెయిట్ చేయొద్దు. ఒకవేళ మీరు ఆల్రెడీ క్వాలిఫై ఉంటే మాత్రం, ఇఫ్ యూ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఇన్ ద గేట్ ఎయిదర్ ఆఫ్ ద బ్రాంచ్, ఏదో బ్రాంచ్లో ఇచ్చిన దాంట్లో ఇమీడియట్లీ అప్లై చేయండి. వెయిట్ ఫర్ ద అప్డేట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఆర్ ద డైరెక్ట్ మెయిల్స్ కూడా మీకు అప్డేట్స్ వస్తాయి, దాన్ని చూసుకొని ఫర్దర్ ప్రాసెస్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దోస్ అప్లయింగ్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. ఇది ఒకవేళ మీరు కనుక క్వాలిఫై అవ్వకపోతే మీ ఫ్రెండ్స్ క్వాలిఫై ఉంటారు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు క్వాలిఫై ఉంటారు, ట్రై టు షేర్ దిస్ వీడియో in all social media platforms, because it is a useful information. వీలైతే స్టేటస్లో లేని కూడా వాట్సాప్ గ్రూప్లో, ఎడ్యుకేషన్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ హెల్ప్ us in that way. Okay, thank you so much for watching this video. I'm going to meet in the next video. Until then, bye, take care.